రాసినటువంటి మొదటి పత్రిక. ఎవరు రాశారు యోహాను రాసిన మొదటి పత్రిక? చెప్పండి. యోహాను రాశాడు. ఎస్. ఎప్పుడు రాసి ఉంటాడు? క్రీస్తు శకము 85 నుండి 90వ సంవత్సరం మధ్యలో ఈ పత్రిక రాసి ఉంటాడు. ఎక్కడి నుండి రాసి ఉంటాడు? ఎఫెస్సు అనేటటువంటి ప్రాంతము నుండి వ్రాశాడు. ఎన్ని అధ్యాయాలు? 5 అధ్యాయాలు. ఎన్ని వచనాలు? 105 వచనాలు. ఏది మూలవాక్యము? 5వ అధ్యాయము 13వ వచనము మూలవాక్యము. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవరికి రాశాడు? ఆత్మీయులందరికీ రాశాడు. ఈ పత్రికలో చిన్నపిల్లలారా అని చెప్పి చిన్న పిల్లలను ఉద్దేశించి రాశాడు. యవనస్తులారా అని చెప్పి యవనస్తులను ఉద్దేశించి రాశాడు. అలాగే పెద్దవారులారా, పెద్దవారిని ఉద్దేశించి కూడా రాశాడు. సుమారు 90 సంవత్సరాల వయసులో ఈ పత్రికను రాస్తున్నాడు. పేతురు రాసిన, యోహాను రాసిన, యూదా రాసిన, జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీళ్ళందరూ కూడా తప్పుడు బోధలు చేసిన వారిని ఖండిస్తూ రాశారు. ఎందుకంటే ఆ కాలంలో తప్పుడు బోధలు చేసేవాళ్ళు తరచుగా సంఘాల్లో జొరబడి యేసుక్రీస్తును విశ్వసిస్తున్న వారి యొక్క విశ్వాసాన్ని కలవరపరిచారు. కాబట్టి మీరు పేతురు రాసిన మొదటి పత్రిక కావచ్చు, రెండో పత్రిక కావచ్చు, ఎంతో కొంత తప్పుడు బోధలను ఖండిస్తూ రాశాడు. అలాగే యోహాను రాసినటువంటి ఈ పత్రిక కావచ్చు, ఆ తర్వాత కనిపించే యూదా పత్రిక కూడా కావచ్చు, తప్పుడు బోధలు చేసేటటువంటి వారిని ఖండిస్తూ ఈ పత్రికలు రాయటం జరుగుతూ ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటో మీతో పంచుకుంటాను. మొదటిగా, సంతోషంగా జీవించాలి. ఎలా జీవించాలి? మొదటి అధ్యాయము 4వ వచనము. మన సంతోషము పరిపూర్ణ మగుటకై మేము ఈ సంగతులు వ్రాయుచున్నాను. అనగా మీరు సంతోషంగా జీవించాలి అని నేను ఈ పత్రిక రాస్తున్నాను. అసలు సిసలైన ఆనందము నువ్వు వేసుకునేటటువంటి బట్టల్లో లేదు. అసలు సిసలైన ఆనందము నువ్వు పెట్టుకున్న ఖరీదైనటువంటి వాచ్లో లేదు, కలిగి ఉన్న సెల్ ఫోన్లో లేదు, నడిపించే కారులో లేదు. అసలు సిసలైన ఆనందము ఎక్కడ ఉండాలయ్యా అంటే చెప్పండి, నీ గుండెల్లో ఉండాలి. నీ గుండెల్లో అసలు సిసలైన ఆనందం ఉండాలంటే ఆ గుండెల్లో ఎవరు ఉండాలి చెప్పండి? ప్రభు అయిన యేసు ఉండాలి. కారణం ఏమిటయ్యా అంటే ఈ భూమి మీద ఎవరు బహు సంతోషంగా జీవిస్తారయ్యా అంటే ఎవరు బహు పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళే బహు సంతోషంగా జీవిస్తారు. రెండవ అధ్యాయము 1వ వచనము. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. మొదట ఏమన్నాడు? మీరు సంతోషంగా ఉండాలని చెప్పి పత్రిక రాస్తున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మీరు పాపము చేయకుండా ఉండాలి. పాపము చేయకుండా ఉండాలి అని అంటే సత్ప్రవర్తన. ఏమిటది? సత్ప్రవర్తన కలిగి, అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. సో మొదటిగా సంతోషంగా ఉందాం, రెండవదిగా సత్ప్రవర్తన కలిగి ఉందాం, మూడవదిగా 5వ అధ్యాయము 13వ వచనము. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలిసికొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయుచున్నాను. సృష్టికర్తతో నిత్యము మనం ఉండాలి. 2వ అధ్యాయం 26వ వచనము. మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. మోసపరిచే వాళ్ళు చేస్తుంది ఏమిటంటే సత్యమునకు వ్యతిరేకంగా బోధిస్తున్నారు. సంఘంలో జొరబడి సత్యాన్ని ప్రకటించినటువంటి అపోస్తుల బోధలను వక్రీకరించి సత్యమునకు వ్యతిరేకంగా జీవించడానికి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి పత్రికను రాశాడు. అనగా సత్యము కలిగి ఉండాలి అని నేను రాస్తున్నాను. అసత్యానికి మీ జీవితంలో తావు ఉండకూడదు, అబద్ధానికి మీ జీవితంలో తావు ఉండకూడదు. సత్యమును కలిగి మీరు జీవించాలి, సత్యాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి అని తెలియచేస్తూ ఈ పత్రిక రాశాడు. ఎందుకు రాశాడట? మొదటిగా
సంతోషంగా ఉండాలని రెండవదిగా, సత్ప్రవర్తన కలిగి ఉండాలని మూడవదిగా, సృష్టికర్తతో ఉండాలని నాలుగవదిగా, సత్యము కలిగి ఉండాలి అని ఈ పత్రికను రాశాడు. అంతేకాకుండా మొదటి 2 అధ్యాయాల్లో జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని వెలుగును గూర్చి రాశాడు. 3, 4 అధ్యాయాల్లో దేవుని ప్రేమను గూర్చి రాశాడు. 5వ అధ్యాయము జీవమును గూర్చి రాశాడు. 12 మంది శిష్యులలో సహజ మరణము పొందుకున్నది ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క యోహాను మాత్రమే. రండి